డిసెంబర్ 19కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక నచ్చితే లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరుకు రవాణా సేవలలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? సరుకు రవాణా సేవలలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. సులభతర సరుకు రవాణాలో తీర ప్రాంత రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ తాజాగా విడుదల చేసిన లాజిస్టిక్ ఈజ్ ఎక్స్ప్రెస్ డిఫరెంట్ స్టేట్ లీడ్స్ 2023 ర్యాంక్లో తీర ప్రాంతాల రాష్ట్రాలలో అచీవర్స్ జాబితాలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. అంటార్కిటికాలోని ఎత్తైన మౌంట్ విన్సన్ శిఖరాన్ని ఇటీవల విజయవంతంగా అధిరోహించిన భారతీయుడు ఎవరు? అంటార్కిటికాలోని ఎత్తైన మౌంట్ విన్సన్ శిఖరాన్ని ఇటీవల విజయవంతంగా అధిరోహించిన భారతీయుడు ఎవరు? షేక్ హసన్ ఖాన్. అంటార్కిటికాలోని ఎత్తైన శిఖరం మౌంట్ విన్సన్ను కేరళ ప్రభుత్వ ఉద్యోగి షేక్ హసన్ ఖాన్ జయించాడు. అతను జయించిన 5వ ఇది ఎత్తైన శిఖరం. విన్సన్ పర్వతం సముద్ర మట్టానికి 4892 మీటర్లు అనగా 16,050 అడుగుల ఎత్తులో ఉంది. విన్సన్ పర్వతం కాకుండా ఖాన్ ఆసియాలోని ఎవరెస్ట్ పర్వతం, ఉత్తర అమెరికాలోని తెనాలి పర్వతం, ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతం మరియు ఐరోపాలోని ఎల్బస్ పర్వతం వంటి 4 ఎత్తైన శిఖరాలను ఇటీవరకే జయించాడు. అంటార్కిటికాలోని ఎత్తైన మౌంట్ విన్సన్ శిఖరాన్ని ఇటీవల విజయవంతంగా అధిరోహించిన భారతీయుడు ఎవరు? షేక్ హసన్ ఖాన్. భారతదేశంలో కొత్త రాయబారిగా ఇజ్రాయెల్ ఇటీవల ఎవరు నియమించింది? భారతదేశంలో కొత్త రాయబారిగా ఇజ్రాయెల్ ప్రభుత్వం ఎవరిని నియమించింది? రూవెన్ అజార్. భారత్లో కొత్త రాయబారిగా రూవెన్ అజార్ నియామకానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఒక ప్రకటనలో రివెన్ శ్రీలంక మరియు భూటాన్లకు నాస్ ప్రెసిడెంట్గా అంబాసిడర్గా కూడా వ్యవహరిస్తారని పేర్కొంది. అజార్ ప్రస్తుతం రొమేనియాలో ఇజ్రాయెల్ రాయబారిగా పనిచేస్తున్నాడు. 2021 నుంచి భారత్లో ఇజ్రాయెల్ రాయబారిగా పనిచేస్తున్న నూర్ గిల్లాద్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. టెస్ట్ క్రికెట్లో 500 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ప్రపంచంలో 8వ బౌలర్గా ఎవరు నిలిచారు? టెస్ట్ క్రికెట్లో 500 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ప్రపంచంలో 8వ బౌలర్గా ఎవరు నిలిచారు? నాథాన్ లియోన్. ఆస్ట్రేలియాకు చెందిన అనుభవజ్ఞుడైన స్పిన్నర్ నాథాన్ లియాన్ టెస్ట్ క్రికెట్లో 500 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ప్రపంచంలో 8వ బౌలర్గా నిలిచాడు. పాకిస్తాన్తో జరిగిన ఫెర్ టెస్ట్లో అతను ఈ ఘనతను సాధించాడు. ఆస్ట్రేలియా నుంచి 500 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన 3వ బౌలర్గా ఇతను నిలిచాడు. ఆస్ట్రేలియా నుంచి షేన్ వార్న్ 708 వికెట్లు, గ్లెన్ మెక్గ్రాత్ 563 వికెట్లు మాత్రమే అతని కంటే ముందున్నారు. ఇటీవల ఏ దేశ పాలకుడి మరణానంతరం భారత ప్రభుత్వం ఒకరోజు సంతాప దినాన్ని ప్రకటించింది? ఇటీవల ఏ దేశ పాలకుడి మరణ అనంతరం భారత ప్రభుత్వం ఒకరోజు సంతాప దినాన్ని ప్రకటించింది? కువైట్ రాజు. కువైట్కు చెందిన ఎమీర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబా మరణం తర్వాత భారత ప్రభుత్వం ఆదివారం డిసెంబర్ 17న ఒకరోజు సంతాప దినాలను ప్రకటించింది. 86 ఏళ్ల వయసులో అమీర్ శనివారం మరణించారు. దీనికి సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు సందేశాలు పంపింది. కువైట్ ఒక గల్ఫ్ దేశం. దాని యొక్క రాజధాని కువైట్ సిటీ. ప్రపంచంలోని అతిపెద్ద ధాన్య కేంద్రాన్ని ప్రధానమంత్రి మోడీ ఏ నగరంలో ప్రారంభించారు? ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని భారత ప్రధాని మోదీ ఏ నగరంలో ప్రారంభించారు? వారణాసి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో పలు ప్రయోజనకరమైన ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన కేంద్రంను సర్వేద్ మహామందిర్ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. 7 అంతస్తుల ధ్యాన కేంద్రం ఇది ప్రపంచంలో అతిపెద్దది. కొత్తగా నిర్మించిన సర్వవేద మహామందిర్ 3 లక్షల చదరపు అడుగులు విస్తీర్ణంలో ఉంది. ఈ కేంద్రంలో ఏకకాలంలో 20,000 మంది యోగా సెషన్లో పాల్గొనవచ్చు.
నేషనల్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అకాడమీ సైంటిస్ట్ ఇయర్ ఆఫ్ ది అవార్డ్ 2023 ఎవరికి లభించింది? నేషనల్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అకాడమీ సైంటిస్ట్ ఇయర్ ఆఫ్ ది అవార్డ్ 2023 ఎవరికి లభించింది? ప్రొఫెసర్ శాలిని. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అకాడమీ సైంటిస్ట్ ఇయర్ ఆఫ్ ద అవార్డ్ 2023 ఫారెస్ట్ కాలేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శాలినికి దక్కింది. ఈజిప్ట్ నూతన అధ్యక్షుడిగా తిరిగి ఎవరు ఎన్నికయ్యారు? ఈజిప్ట్ దేశానికి నూతన అధ్యక్షుడిగా తిరిగి ఎవరు ఎన్నికయ్యారు? అబ్దుల్ ఫతా. ఈజిప్ట్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్సి వరుసగా 3వసారి విజయం సాధించాడు. 9 ఏళ్ల నుంచి ఈయన ఈ దేశాన్ని పాలిస్తున్నారు. మరో 6 సంవత్సరాల వరకు ఈయన బాధ్యతలు చేపడతారు. దుబాయ్ పారా బ్యాడ్మింటన్ అంతర్జాతీయ టోర్నీలో స్వర్ణ పథకం సాధించిన భారత జోడీ ఏది? దుబాయ్ పారా బ్యాడ్మింటన్ అంతర్జాతీయ టోర్నీలో స్వర్ణం సాధించిన భారత జోడీ ఏది? మాన్షి జోషి మరియు తులసి మతి మురుగేసన్. దుబాయ్ పారా బ్యాడ్మింటన్ అంతర్జాతీయ టోర్నీలో మాన్షి జోషి మరియు తులసి మతి మురుగేసన్ స్వర్ణ పథకాన్ని సాధించారు. మహిళల డబుల్స్లో విభాగంలో 15, 21, 21, 14, 21, 6తో లిని ఓక్టిలా కలిమస్ సాదియా ఇండోనేషియాకి చెందిన జంటపై వీళ్ళు విజయాన్ని సాధించారు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వీడియో కొన్ని నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.